వైజాగ్ స్టీల్ ప్లాంట్ కార్మికుల ఆందోళన రోజురోజుకు తీవ్రతరం అవుతోంది. కాంట్రాక్ట్ కార్మికుల తొలగింపును వెంటనే నిలిపివేయాలని డిమాండ్ చేస్తూ టౌన్ అడ్మిన్ బిల్డింగ్ వద్ద కార్మికులు పెద్ద ఎత్తున నిరసన చేపట్టారు. ఈ సందర్భంగా వారు ఎన్నికలకు ముందు స్టీల్ ప్లాంట్ నిర్వాసితులపై జాలి చూపిన పవన్ కళ్యాణ్ ఇప్పుడు ఎందుకు మాట్లాడటం లేదని నిలదీశారు. కార్మికుల తొలగింపును ఆపకపోతే ఎంతటి పోరాటానికైనా సిద్ధమని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను హెచ్చరించారు. కార్మికుల ఆందోళనపై మరింత సమాచారాన్ని విశాఖ నుంచి మా ప్రతినిధి అనిల్ అందిస్తారు. పరిశ్రమలో కాంట్రాక్ట్ కార్మికుల తొలగింపు అంశానికి సంబంధించి పెద్ద ఎత్తున కార్మికులు ఆందోళన చేపడుతున్నారు. స్టీల్ ప్లాంట్ లోపల ఉన్నటువంటి మొత్తం హెచ్ఓడి కార్యాలయాల వద్ద పెద్ద ఎత్తున కార్మికులంతా ఆందోళనకు దిగారు. ప్రస్తుతం టౌన్ అడ్మిన్ బిల్డింగ్ దగ్గర మనం ఉన్నాం. ఇందులో పనిచేసేటువంటి కాంట్రాక్ట్ కార్మికులంతా కూడా బయటకు వచ్చి పెద్ద ఎత్తున యాజమాన్యానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తున్నటువంటి పరిస్థితి. కార్మిక సంఘం నాయకులు ఉన్నారు, మాట్లాడదాం. ఏ విధంగా చూడాలి, ఎంతమందిని తొలగించారు ఇప్పటి వరకు, మీ డిమాండ్స్ ఏంటి? ఇప్పటి వరకు మాకు అందిన సమాచారం ప్రకారంగా ప్లాంట్లో బయట కలిపి 450 మంది కాంట్రాక్ట్ కార్మికుల్ని ఈ రోజు నుంచే బయోమెట్రిక్ని ఆపేసి మొత్తం ప్లాంట్లోకి రాకుండా ఆపడం అనేది జరిగింది. ఇది దుర్మార్గమైన చర్య. గత 4-5 రోజుల నుండి యాజమాన్యం కొయ్యెత్తులకు పన్ని ఈరోజు కార్మికులందరినీ నెట్టేట్లు ముంచే పరిస్థితి జరిగింది. ఆల్రెడీ మేము సమ్మె నోటీస్ ఇచ్చాం. సమ్మె నోటీస్ ఇచ్చిన సందర్భంగా లేబర్ కమిషన్ జరిగిన చర్చల్లో ఏ సమస్యను కూడా పరిష్కారం చేయక లేబర్ కమిషన్ ఇచ్చిన మాటను కూడా తొంగలో తొక్కి ఈరోజు స్టీల్ యాజమాన్యం కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం చెప్పు చేతుల్లో ఆడుతుందనేది మాకు అర్థమవుతుంది. కాబట్టి మమ్మల్ని తొలగిస్తే మాత్రం ఎట్టి పరిస్థితి ఊరుకునే ప్రసక్తి లేదని చెప్పేసి ఈ సందర్భంగా మేము తెలియజేస్తున్నాం. సాధారణంగా కాంట్రాక్ట్ కార్మికులు అంటే నిర్వాసితులు, భూములు ఇచ్చినటువంటి రైతులు పెద్ద ఎత్తున ఇక్కడ పనిచేస్తుంటారు కదా. అకస్మాత్తుగా తీసేస్తే వారందరికీ ఇబ్బంది తలెత్తేటువంటి అవకాశం ఉంటుంది కదా. కనీసం తినడానికి కూడా లేనటువంటి పరిస్థితి వస్తుంది. వాస్తవం అండి. ఈరోజు ఈ ఉక్కు నగరంలో పనిచేసే కాంట్రాక్ట్ కార్మికులు ఎక్కువ మంది నిర్వాసితులే. ఇల్లు భూములు కోల్పోయిన నిర్వాసులు ఈరోజు సొసైటీల్లో కానీ, ఆగ్రో ఫారెస్ట్లో కానీ, ఇటు హాస్పిటల్లో కానీ అనేక సెక్షన్లో పనిచేస్తున్న ఎక్కువ మంది కాంట్రాక్ట్ కార్మికులు ఉన్నారు, నిర్వాసులు ఉన్నారు. ఈరోజు అన్నమో రామచంద్ర అనే పరిస్థితికి వచ్చారు. ఈరోజు నిర్వాసులకు ఉద్యోగాలు రాక అనేక మంది ఈ టౌన్షిప్లో పాసి పనులకు రావడం, దేవాలయాల్లో పనిచేసుకుని తినే పరిస్థితి కూడా ఉంది. గతంలో అనేక మంది రాజకీయ నాయకులు ఈరోజు ఏదైతే కూటమి ప్రభుత్వం ఉందో అదే పవన్ కళ్యాణ్ విశాఖపట్నం వచ్చిన రోజు ఈరోజు 6 నెంబర్లు ఉండి కూడా ఉద్యోగాలు లేక ఈరోజు ఉక్కు నగరంలోని దేవాలయాల దగ్గర ప్రసాదం తింటున్నారని చెప్పిన పెద్ద మనిషి ఈరోజు కేంద్ర ప్రభుత్వం చేస్తున్న విధానాల్ని ఏ రకం కూడా ఖండించట్లేదు. కాబట్టి కాంట్రాక్ట్ కార్మికులుగా, నిర్వాసులుగా అనేక ఇబ్బందులకు పడే పరిస్థితి అనేది ఈ తొలగింపు కనుక జరిగినట్లయితే అన్నమో రామచంద్ర అనే పరిస్థితి వస్తుంది తప్ప ఎట్టి పరిస్థితులు కూడా బతకడానికి అవకాశం లేదు. ఆత్మహత్య శరణం తప్ప ఇంకో మార్గం కూడా కనబట్టలేదు. కాబట్టి ఈ రాష్ట్ర ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం వెంటనే కాంట్రాక్ట్ కార్మికులు తొలగింపు చర్యలను ఆపాలని చెప్పేసి సిఐటిగా కాంట్రాక్ట్ కార్మికులుగా మేము డిమాండ్ చేస్తున్నాం. కాంట్రాక్ట్ కార్మికులను తొలగిస్తే తమకు ఆత్మహత్యలే శరణ్యం తప్ప వేరే మార్గం లేదు. ఎప్పటికైనా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు తమ పోరాటానికి తలొగ్గి కాంట్రాక్ట్ కార్మికులను కొనసాగించకపోతే భవిష్యత్తులో పెద్ద ఎత్తున ఉద్యమిస్తామని, రాష్ట్ర స్థాయిలో ఉద్యమాన్ని ముందుకు తీసుకెళ్తామని, అంతటి త్యాగాలకైనా సిద్ధంగా ఉన్నామని కాంట్రాక్ట్ కార్మికులు స్పష్టం చేస్తున్నారు. వీడియో జర్నలిస్ట్ అప్పలరాజుతో కలిసి అనిల్, సాక్షి టీవీ, స్టీల్ ప్లాంట్ నుంచి.